నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతీం దేవి సరస్వతి వ్యాసం వ్యాసం తతో జయముదీరయే తతో తతో జయముదీరయే. నష్టప్రాయే భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత నిత్యం సేవ భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతే భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికే భక్తిర్విభక్తి నైష్ఠికీ. భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ దేవకీ నందనాయ నందనాయ చ నందగోపకుమారాయ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః గోవిందాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం చక్షురుం येन తస్మై శ్రీ గురవే నమః శ్రీ శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं सागरजातां सकना रघुनाथान्वितं तं सजीवम् अद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः वाञ्छाकल्पातरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे మన ఇలాంటి వినూత్న కార్యక్రమంలో మనం ప్రథమ స్కందం 12వ అధ్యాయం 30 శ్లోకం వరకు మనం చర్చించాం. 29 శ్లోకం వరకు తర్వాత 30 శ్లోకం నుంచి మనం పరీక్ష యుధిష్ఠిర మహారాజు ఏ విధంగా ఏం చేశాడు పరీక్ష మహారాజు జన్మం అయిన తర్వాత దాన్ని మనం చర్చించబోతున్నాం. ఇక్కడ 30 శ్లోకం సాయోషలోకే విఖ్యాత పరీక్షిదితి ప్రభు
పూర్వం దృష్టమనుజ్ఞాం అన్పరీక్షేత నరేష్విహ. జన్మించుటకు పూర్వము తాను గాంచిన పురుషుని అన్వేషణలో జనులందరినీ ఇతడు పరీక్షగా గాంచుటచే లోకమునందు పరీక్షితుడిగా పరిశుద్ధి చెందగలడు. ఈ విధంగా అతడు ఆ దేవదేవుని నిరంతరం ధ్యానింపగలడు. సో ఇక్కడ ఇంకా చెప్పారు ఏమని, పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆయన గర్భంలో ఉంటుండగా ఏ రూపాన్ని అయితే చూశాడో ఆ రూపాన్ని మళ్ళీ చూడాలని చెప్పి, ఈయనైనా ఈ వ్యక్తినైనా నేను చూసింది, ఈ వ్యక్తి నేను చూసింది అని చెప్పి ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. అంతే దాని పేరు పరీక్షితుడు. పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు, అందరినీ పరీక్షిస్తూ. ఈయనైనా నేను చూసింది, ఆ, లేదు, ఈయన ఈయన అని చెప్పి అంటే అలాగ అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పేరు పరీక్షితుడు అని పేరు వచ్చింది. ఉం. ఇక్కడ ప్రభుపాదు వారు భాష్యంలో పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని భాగ్యాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. అదృష్ట భావుడైన పరీక్షిత్ మహారాజు తన తల్లి గర్భమున ఉన్నప్పుడే శ్రీకృష్ణ భగవాన్ రూపం కాచగలిగాను. అది చాలా చాలా అదృష్టం. ఎందుకంటే అది చాలా మందికి కలగని అనుభవం. ఎందుకంటే గర్భంలో ఉంటుండగా దేవుణ్ణి మన దర్శించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అంచేత ఇతన గర్భంలో ఉంటుండగానే, తల్లి గర్భంలో ఉంటుండగానే శ్రీకృష్ణ భగవాన్ని రూపాన్ని గాంచుతున్నాడు కాబట్టి ఈయనది ట్వెల్త్ ట్వెల్త్ క్యాంటో కాదు, 12th చాప్టర్ 30th ఫస్ట్ క్యాంటో 12th చాప్టర్. ఆ విధంగా అతను నిరంతరము భగవాన్ని ధ్యానింపగలిగాను. సో ఈ విధంగా అంచేత ఆయన చూడగలిగారు కాబట్టి అది ఆ చిన్నప్పుడు ఉన్న గుర్తు అలా ఉండిపోద్ది. అలాగా అది అంచేత దాన్ని ఎవరు 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 ఎవరని మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ ఆయన ఉంటున్నాడు. ఇక్కడ ప్రభుపాద వారు నెక్స్ట్ లైన్ లో చెప్తున్నారు, కృష్ణుని తాలూకా దర్శనం ఎంత, దాని దర్శనం తాలూకా శక్తి ఏమిటండి. ఒక్కవారు శ్రీకృష్ణ భగవాన్ దివ్య రూపాన్ని మనసులో స్థిరపడినచో మనుజుడు ఆ దేవదేవుని ఎట్టి పరిస్థితులను మరోజాలడు. ఒక్కసారి కానీ భగవద్ యొక్క దివ్య రూపం మన యొక్క మనసులో స్థిరం అయిపోయిందంటే ఇంకా దాన్ని మర్చిపోవడం అనేది జరగదు. అంచేత పరీక్షిత్ మహారాజు యొక్క మనసులో అది దర్శనమైంది కాబట్టి పరీక్షిత్ మహారాజు ఆ, మర్చిపోవడం లేదు. గర్భం నుండి బయటకు వచ్చిన పిదప ప్రతి ఒక్కరిని పరీక్షించుట బాల పరీక్షితులకు అలవాటయ్యను. గర్భం తొలి తాను గాంచిన పురుషుడు అతనిని ప్రతి ఒక్కరిని అతడు పరీక్షించాను. కానీ ఎవరిని భగవంతుడు సమానం కానీ అధికం కానీ ఆకర్షణీయులు కానందున ఎవరిని అతడు అంగీకరింపలేదు. కాబట్టి అట్టి పరీక్ష ద్వారా భగవానుడు అతనితోనే నిరంతరము నిలిచి ఉండెను. ఆ విధముగా స్మరణం ద్వారా పరిశుద్ధ మహారాజు సర్వదా భక్తి సేవలో చేయగలిగాను. ఆ నీతుడేను. సో ఈ విధంగా ఆయన అందరిని పరీక్షిస్తూ మాట మాటికి ఆ రూపాన్ని స్మరిస్తూ కృష్ణ చైతన్యంలోనే ఆయన జీవితం అంతా ఆయన గడిపాడు. ఉం. తర్వాత ప్రభుపాద రాస్తున్నారు దీంట్లో నెక్స్ట్ పారాగ్రాఫ్. బాల్యం నుండి ప్రతి బాలునికి శ్రీకృష్ణ భగవాన్ రూపం తెలియజేసినచ్చు నిక్కముగా అతడు పరీక్షిత్ మహారాజు వల్ల గొప్ప కృష్ణ భక్తుడు కాగలని ఈ సందర్భంలో స్త్రీల జీవగోస్వామి పలికి ఉండేది. జీవగోస్వామి ప్రకారం చిన్నప్పటి నుంచి మనం కృష్ణ చైతన్యాన్ని ఇస్తే వాళ్ళు స్థిరంగా ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు. అది పరీక్షిత్ మహారాజు వల్ల గొప్ప భక్తుడు కాగలని ఈ సందర్భంలో స్త్రీల జీవగోస్వామి పలికి ఉండేది. ఉం. ఈ విధంగా
ఆ పరీక్షిత్ మహారాజు అందరిని పరీక్షిస్తూ ఉన్నాడు. తర్వాత సదరాజపుత్రే వృద్ధే ఆసు శుక్ల ఇవోడుపః ఆపూర్యమాణ పితృభి కాష్టాభిరవాస్వాన్వహం. శుక్లపక్షం నందు చంద్రుడు దినదినము వృద్ధి చెందు రీతి రాకుమారుడు పరీక్షిత్ తన తాతల రక్షణ మరియు పూర్ణ ఏర్పాట్లతో శీఘ్రమే గొప్పగా వృద్ధి చెందెను. శుక్లపక్ష సూర్యుడు ఏ విధంగా వృద్ధి చెందుతూ ఉంటాడో ఆ విధంగా పరీక్షిత్ కూడా దినదినంకి వృద్ధి చెందుతూ ఉన్నాడు వాళ్ళ తాతగారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క పరిరక్షణలో. యక్షమానో మేధేన జ్ఞాతిద్రోహ జిహాసయ రాజాలబ్ధం ధనో దౌద్యో నాణ్యత్ర కరదండయో. అదే సమయంలో ధర్మరాజు బంధువులతో యుద్ధం చేయటం వలన సంప్రాప్తించిన పాపము నుండి ముక్తులకు అశ్వమేధ యాగము నిర్వహణ గూర్చి ఆలోచింపసాగాను. అదే ధర్మరాజు ఏం చేస్తున్నాడు? పాపం తన కుటుంబ సభ్యులందరినీ అద్దెలో చంపాడు కాబట్టి దానికి పశ్చాత్తాపంగా ఆయన అశ్వమేధ యజ్ఞం చేయడానికి ఆయన సంకల్పిస్తున్నాడు. కానీ శిస్తులు దండ నారుసుములకు ధాన్యముగా ధరణిలో లేకపోతే ధనప్రాప్తి గురించి అతడు విచారగ్రస్తుడయ్యాను. అది ఆ యజ్ఞం చేయాలంటే ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఆ ధనం ఆయనకి ఇది అవడం లేదు, అంటే సమకూర్చుకోలేకపోతున్నాడు. సమకూర్చుకోవడానికి ఏంటంటే ఒకటే, ఆయన దగ్గర ఉన్న ధనం అంతా ఏంటంటే ట్యాక్స్ ద్వారా కలెక్షన్ అయ్యేది. కానీ అలాగని చెప్పి ఎంత కలెక్షన్ చేయగలదు? ఉం. అందుకని ఆయన ఏ విధంగా ధనాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభుత్వంతో సౌర సదుపాయాలు పొందుట బ్రాహ్మణులు మరియు విప్రుల హక్కు అయినట్లుగా పౌరులను శిస్తున్న దండన దండన రుసుములను వసూలు చేయటం దేశాధిపతి యొక్క హక్కే ఉన్నది. అది ప్రభుత్వం నుంచి బ్రాహ్మణులు విప్రులు ఆ, బహుమతులను పొందారు. అందుకనే పూర్వం ప్రతి రాజు ఏ బ్రాహ్మణుడు వచ్చినా 100 బంగారు నాణాలు 1000 బంగారు నాణాలు ఇస్తుండేవారు. సో ఇవన్నీ జరిగినవి. బంగారు నాణాల్లో ఎక్స్చేంజ్ అవ్వడం అంటే ఇప్పుడు మనకి అది మనం ఊహించుకోలేము. ఎవరైనా అనుకోవచ్చు, బంగారు నాణాలు ఎక్కడ బాబు, ఇది సాధ్యమేనా? ఈరోజు 10 గ్రాముల బంగారం ₹1,00,000 ఉంది. ఒక నాణం చూసుకుంటే ఇప్పుడు తులం, పూర్వం తులం ఉండేది, తులం కూడా తీసి గ్రాములో వేసేశారు. సో అప్పుడు పూర్వం స్వతంత్ర యోధులు కానీ లేదంటే వీళ్ళందరూ స్వతంత్ర యుద్ధ యుద్ధ ప్రాప్తి వలన వచ్చిన పాపం. ఇదే భావంలో అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు యుద్ధానికి ముందు ఉన్నాడు, యుధిష్ఠిమారు యుద్ధం తర్వాత ఉంటున్నాడు. యుద్ధాల ముందు కూడా యుధిష్ఠిరులో ఈ భావన ఉందేమో కానీ ఎక్కడ వ్యక్తం అవ్వలేదు. కానీ యుద్ధం తర్వాత బాగా మరీ ఎక్కువైపోయింది. ఇది భగవద్గీతకు అవగాహన ఉన్న తేడా. అర్జునుడు సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాడు కాబట్టి యుద్ధం అయిన తర్వాత ఆయన విచారపడడం లేదు. కానీ యుధిష్ఠిర మహారాజుకి ఆ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం లేకపోవడం వల్ల ఆయన ఆ చింతనలో పడ్డాడు, నా వల్లనే ఇదంతా జరిగిందని. కానీ ఈ రెండిట్లోనూ వారి యొక్క ప్రమేయం అంటే లేదు. రెండు కూడా భక్తులుగా దుఃఖి కాబట్టి వాళ్ళందరూ అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దుఃఖిస్తున్నారంటే అది మా కారణంగా జరిగిందని ఈయన దుఃఖించడం మొదలుపెట్టాడు. అంచేత వాళ్ళకి ఆ కష్టం కలిగించడానికి ప్రాయశ్చిత్తంగా అశ్వమేధ యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు.
సో అది ఆయనకు దగ్గర ఉన్న దాన్ని కాకుండా ఇంకా నింపుకోవాలంటే శిస్తులు కానీ లేదంటే దండన రుసుములు కానీ చేయాలి. రెండు కూడా కారణంగా చేయడానికి లేదు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రభుత్వ భాషను రాసిన ప్రభుత్వంతో సర్వ సదుపాయములను పొందుట బ్రాహ్మణులు మరియు ఇప్పుడు హక్కు అయినట్లుగా పౌరులను శిస్తులను దండ రుసుములను వసూలు చేయట దేశాధిపతి హక్కే ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరము ప్రభుత్వ ధనాగారం ఖాళీ అవ్వటం వలన శిస్తులు మరియు దండన రుసుములు మినహా ఏ ఇతర నిల్వలు కూడా లేకుండాను. ఆ నిల్వలు కేవలం రాజ్యపాలనకు మాత్రమే సరిపోన్నవే ఉండెను. అధిక ధన నిల్వలు లేని కారణమున అశ్వమేధ యజ్ఞములు నిర్వహించుటకు అతని యొక్క వేరొక పద్ధతిలో ధనమును సంపాదించుటకే రాజు ఆలోచింపసాగెను. ఆ భీష్మదేవుని ఆదేశానుసారము ధర్మరాజు యజ్ఞము ఆచరించుకోరెను. సో యుద్ధం అయిపోయి ధర్మరాజు రాజ్యపాలన చేసేటప్పటికి ఆయన కారాగారం అంతా ఖాళీ అయిపోయింది. అంచేత ఆయన ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో భీష్మదేవుని ఆదేశానుసారం ఆయన అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించాలని తెలుపుతాడు. తదివి ప్రేత మాలక్ష్య భ్రాతరోచితదో చోదిత ధనం ప్రహీన మా జహ్రూర్ ఉదీచాం దిశి భూరిసహ. ధర్మరాజు యొక్క హృదయాభిలాషను అవగతం చేసుకున్న వారే అతని సోదరులు అచ్యుత శ్రీకృష్ణునిచే ఉపదేశింపబడి ఉత్తర దిక్కు నుండి మరుత్తు నుంచి వదిలివేయబడిన ధనరాశును సమృద్ధిగా కొని వచ్చాయి. ఎప్పుడైతే ఆయన ధనాని కోసం ఆలోచిస్తుందని తెలిసిందో వెంటనే సోదరులు కృష్ణుడు అందరూ కూర్చుని ఒక ప్లాన్ చేసి వారు కూడా నలుగురు నాలుగు దిక్కుల వైపు వెళ్ళి ధనార్జన చేయాలని చెప్పి ప్రత్యేకించి ఉత్తరం వైపున వెళ్ళి ఎక్కువ తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనం రెండు గుణపాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒక అనుసరుడుగా మనం చేయాల్సిన కర్తవ్యం. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చేస్తున్నారని మన సుపీరియర్ లేకపోతే మన ఎవరైతే యజమాని చేసిన సంకల్పించాడో దానికి మనం చెప్పకుండానే మనం దాంట్లో సహాయక బాధ్యతలు మనం చేపట్టాలి. అది మనం చూసుకోవాలి. అందుకని ఇక్కడ ధర్మరాజు ఇంకా చెప్పడానికి ముందే వీళ్ళు కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు కూడా భాగస్వామి అయ్యాడు ఆ సంపాదన చేయడం కోసం. అయితే వాళ్ళందరూ తమకు తాముగా నిర్ణయించుకుని వాళ్ళు బయలుదేరారు. గొప్ప ప్రపంచ చక్రవర్తిలో మరుత్తుడు కోసం చెప్తారు ఇక్కడ. ధర్మరాజు పాలనకు పూర్వం అతడు భూమండలం పాలించి ఉండెను. అవీక్షిత్ మహారాజు తనయుడైన అతడు సూర్యతనయుడైన యమరాజు భక్తుడు. అతడు సోదరుడైన సంవర్తుడు దేవతా గురువైన బృహస్పతికి ప్రతిరోధంగా ఉండెను. మరుత్తుడు శంకర యజ్ఞులన్నిటి మరుత్తుడు శంకర యజ్ఞమనుడు ఒక యజ్ఞమును నిర్వహించను. యజ్ఞముచే మిగిలిన మొదమందిన శివుడు అతనికి బంగారపు పర్వతమును వచ్చి ఆనందించాడు. మరుతుడు ఏం చేశాడ? శంకర యజ్ఞం ఒక యజ్ఞాన్ని నిర్వహించాడట. ఆ యజ్ఞానికి ఆనందపడి శివుడు ఏం చేశాడు? ఒక బంగారు పర్వతాన్ని ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాడు దానంగా. ఆ బంగారు శిఖరం హిమాలయ పర్వతములలో ఎక్కచునో గలదు. ఆధునిక సాహసవంతులు దానిని కనుగొనుటకే యత్నించవచ్చును. మరుతుడు అత్యంత శక్తిశాలి అయిన చక్రవర్తిగా ఉండెను. ప్రతిదిన యజ్ఞాంతమైన ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి వంటి ఇతర దేవతలు అతన్ని
రాజ్య ప్రాసాదమునకు దర్శించిన వారు. బంగారు శిఖరమే తన చెంత ఉన్నందున అతడు సమృద్ధిగా బంగారమును ఆ, కలిగి ఉండెను. యజ్ఞకొండపు ఆచ్ఛాదం సంపూర్ణంగా బంగారంతో చేయబడి ఉండెను. ప్రతిదిన యజ్ఞ నిర్వహణలో వంట కార్యములో త్వరితగతిని త్వరితగతిని పూర్తి చేసుకునేందుకు వాయులోక వాసులు ఆహ్వానించరి. ఆ కారణం దేవతా సమూహము సో దేవుడు ఆ, ఆ కార్యమున దేవతా సమూహమునకు విశ్వదేవుడు అధిపతిగా ఉండాడు. ఇక్కడ మరుతుడు శంకర యజ్ఞం చేసి భగవంతుడైన లార్డ్ శివాని ఆనందపెట్టి ఆ, ఆయన వరాన్ని పొందాడు. ఏంటి వరం పొందాడు? ఒక శిఖరం బంగారపు శిఖరాన్ని, పర్వత శిఖరాన్ని ఆయన పొందాడు. సో అయితే ఈయన చేసిన యజ్ఞానికి దేవతలు కూడా వచ్చి అటెండ్ అవుతుండేవారు. సో అంత గొప్పగా ఈయన యజ్ఞ నిర్వహణ జరుగుతూ ఉండేది. అంచేత ఆ యజ్ఞకెండంలో కూడా అంత బంగారంతో, యజ్ఞకొండ కూడా బంగారంతో చేయబడ్డది. ఇంత ఈ విధంగా ఎందుకంటే దాని దగ్గర పర్వతం ఉండడం చేత అంతదేమన్నా బంగారం వస్తుంది కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు. ఉం. తన నిరంతర పుణ్యకర్మలచే అతడు సర్వ విధముల వ్యాధులను రాజ్య పొలిమేర నుండి తరిమివేయగలిగాను. దేవలోకం, పితృలోకం వంటి ఉన్నత లోకములకు చెందిన వారు ఘనమైన యజ్ఞ నిర్వహణచే అతని మొదముందిరి. ఆయన పరిపాలన అలవాటిది. ఆ పరిపాలన దక్షత కారణంగా ఆయన రాజ్యంలో ఏమో వ్యాధులు అన్నవే లేవు. పితృలోక వాసులు, దేవలోక వాసులు అందరూ కూడా వచ్చి ఆయన దర్శించుకుంటున్నారు. ప్రతిదిన అతడు బ్రాహ్మణులకు పాన్పులు, ఆసనములు, వాహనములు సమృద్ధిగా బంగారపు దాన రూపమున పొసగడివాడు. అతని ఔదార్యపూర్వక దానములచే మరియు అసంఖ్యాక యజ్ఞ నిర్వహణలచే సంపూర్ణంగా మొదముందే ఇంద్రుడు అతని క్షేమమును సదా వాంఛించేవాడు. సో ఈ విధంగా ఇదంతా ఆ మరుత్తుని కోసం ప్రభుపాద రాయడం మొదలుపెట్టారు. అది మీరు చదువుకోండి. తర్వాత తేన సంవృత్తు సంభారో ధర్మపుత్రో యుధిష్ఠిర వాజ్యే వాజిమేధై దైస్థిర్భీతో యజ్ఞే సమయజ్ధిరం. ధర్మరాజు ఆ ధనరాశులతో 3 అశ్వమేధ యాగములకే సంభారములను సంపాదించెను. కురుక్షేత్ర యుద్ధానంతరము మిగుల భీతవహుడైన అతడు ఆ విధంగా శ్రీకృష్ణ దేవదాన్ని సంతృప్తిపరిచాను. సో ఆయన ఈ నలుగురు 4 వైపులు వెళ్ళారు. ప్రత్యేకించి ఉత్తరం వైపు అర్జున్ వెళ్తాడు. వెళ్ళి ఇందాక చెప్పినట్టుగా అంత ధనాన్ని తీసుకొని వస్తాడు కాబట్టి ఆయన పేరు ధనంజయ అని పేరు వచ్చింది. ఈ నలుగురు 4 వైపులు వెళ్తారు. భీముడు పశ్చిమ వైపు, అర్జునుడు ఏమో ఉత్తరం వైపు, నకులుడు దక్షిణం, సహదేవుడు తూర్పు. నలుగురు 4 వైపులు వెళ్తారు. అందరిలో కంటే అర్జునుడు ఎక్కువ ధనం తీసుకొస్తాడు కాబట్టి ఆయన పేరు ధనంజయుడు పేరు వచ్చింది. సో అలాగా వచ్చిన ధనరాశులతోటి ధర్మరాజు 3 అశ్వమేధ యజ్ఞాలని చేశాడు. 3 యజ్ఞాలు చేసి శ్రీకృష్ణుని సంతృప్తిపరిచాడు. అంటే ఈ యజ్ఞాలు చేయడం వెనకాతలు ఉన్న ఏకైక కారణం ఏంటి? శ్రీకృష్ణుని ఆనందపరచడం. ఆయన యొక్క దీనికోసమే తప్ప
ఇంక దేనికి కూడా కాదు దానికి. సో ఇంత ముందు కూడా మనం చూసుకుంటే ధర్మరాజు యొక్క పాలన కోసం చెప్పినప్పుడు అందులో వస్తుంది. ధర్మరాజు యొక్క రాజ్యపాలన ఎంత బాగుండేదంటే దేవతలు కూడా ఆయన రాజ్యంలో ఆ, జన్మించి ఆ రాజ్యంలో ఉండాలనుకునేవారు. అది ఆయన యొక్క రాజ్యపాలన. కానీ ధర్మరాజు మాత్రం వీడికి దేనికి కూడా సంతోషపడేవాడు కాదు. దేనికి సంతోషపడేవాడు ఆయన? ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవ కోసమే ఆయన సేవలోనే ఆనందాన్ని అనుభూతి పొందుతూ ఉండేవాడు. ఇది ఆ, ఆ, ధర్మరాజు యొక్క గొప్పతనం. అందుకని ధర్మరాజు 3 అశ్వమేధ యజ్ఞాలు చేసినప్పటికి కూడా వాటి యొక్క లక్ష్యం ఏంటి? కృష్ణుని ఆనందపరచడమే. వేరేది ఉండదు. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఆ, సంసిద్ధి సంసిద్ధి హరితోషణం అని చెప్పి చెప్తారు. భాగవతంలో వస్తుంది. హరితోషణం అంటే మనం ఏ కార్యం చేసినా దాని యొక్క అంతిమ ఫలితం ఏంటి? హరితోషణం. తోషణం అంటే సంతోషం, సంతృప్తి పరచడం, సంతోషపెట్టడం, హరిని సంతోషపెట్టడమే. అంచేత ఇక్కడ తాను యుద్ధం చేయడం వల్ల ఇంతమంది చనిపోయారు, ఇంత మారణకాండ జరిగింది, దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలన్న తపన ఉన్నప్పటికి కూడా దాని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుణ్ణి ఆనందపరచడం. అది లక్ష్యం. ఆ లక్ష్యంతో ఆయన చేశాడు. అంచేత ఆయన చూడండి, ఎప్పుడైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంకల్పం ఏదైతే అది ఫలితం వస్తుంది. అందుకని ప్రతి ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా సంకల్పం ముందు చేస్తారు. ఆ యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? యజ్ఞం చేస్తున్నప్పుడు చూడండి, కొన్నిసార్లు ఇళ్లలో యజ్ఞం జరుగుతుంది. అది వివాహం కోసం చేస్తున్నారా, గృహప్రవేశం కోసం చేస్తున్నారా? రెండిట్లోనూ యజ్ఞ తాలూకా విధానం ఒకలాగే ఉంటుంది, విధి విధానాలు ఒకలాగే ఉండొచ్చు. కానీ మనం గృహప్రవేశం కోసం చేస్తే గృహం అంతా శాంతియుతంగా ఉండాలి, వివాహం కోసం చేస్తే ఆ దాంపత్య జీవితం శాంతియుతంగా ఉండాలన్నది ఫలితం. సో రెండు తర ఫలితాలు వేరైపోతాయి. సో సంకల్పం చేయాలి. ఇక్కడ అంచేత ఇక్కడ ఎప్పుడైతే ఈ సంకల్పం కృష్ణుని సంతృప్తిపరచడం అన్నది ఉందో, అందులో ఎన్ని యజ్ఞులు ఎన్ని తప్పు జరిగినా లెక్కలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఓవర్లుక్ అయిపోతాయి. అంటే ఇంగ్లీష్లో ఓవర్లుక్ అంటారు దాన్ని. దూర చూపు చూస్తారు, అంటే అట్లా పట్టించుకోరు. భగవంతుడు ఓన్లీ ఆ ఫలితాన్ని, దేని లక్ష్యం ఏంటి? నన్ను తృప్తిపరచడం, అదొకటి తీసుకుంటాడు మనం. సో ఆ విధంగా మనం భగవంతుడి యొక్క సేవలో చేసేటప్పుడు మన లక్ష్యం ఏంటంటే కూడా మనం మర్చిపోకూడదు. మన లక్ష్యం మర్చిపోయామంటే మనం తప్పులు చేస్తాం, ఈ బద్ధస్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే లక్ష్యం మర్చిపోయాం. వచ్చేది భగవంతుడు ఆయన ప్రాయశ్చిత్త పడుతున్నా, పశ్చాత్తాపడుతున్నా, లేదంటే యజ్ఞాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా నిర్దిష్ట భారత్ యొక్క లక్ష్యం కంప్లీట్ గా క్లియర్. ఏంటది? సంసిద్ధి హరితోషణం, కృష్ణుని సంతృప్తిపరచడం. ఆ విధంగా అంచేత ఇక్కడ ప్రభుపాదుల భాషల్లో 2వ పారాగ్రాఫ్ లో రాస్తున్నారు, మనం నిత్యము వనరుజ్య కర్మలలో కూడా అసంకల్పితంగా పాపములు జరిగిపోవుననియు, మరియు అటువంటి అసంకల్పిత నేర పరిహారార్థమే శాస్త్రం తెలుపబడిన యజ్ఞములను ప్రతి ఒక్కరూ నిర్వహించవలననియు ఇది సూచించుచున్నది. ఇక్కడ ప్రభుపాద కొంచెం ముందుకు వెళ్తే, ధర్మరాజు కార్యముల ద్వారా ప్రతి ఒక్కరు ఉపదేశమును పొందవలసి ఉన్నది. యుద్ధరంగం జరిగిన పాపములను గూర్చి మిగులు భీతుడైనందున అతడు పరమ పురుషుని సంతృప్తి పరుపగోరెను. యుద్ధంలో చాలా పాపాలు అయ్యాయి, ఎందుకంటే తన వాళ్ళని చంపారు, తన సొంత అన్నదమ్ములను చంపాల్సి వచ్చింది. కానీ కానీ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే యుద్ధం అన్నాక ఇంకవన్నీ తప్పవు కదా. యుద్ధంలో దిగిన తర్వాత ఇంకా అన్న లేదు, తమ్ముడు లేదు, ఇంకా అధర్మం ధర్మం అన్నదే ఇక్కడ మెయిన్. అయినప్పటికి కూడా
వీళ్ళందరూ ధర్మం పక్షాన, అది కూడా భగవంతుడైన దేవదేవుడైన శ్రీకృష్ణుని యొక్క కోరిక మీదకి కోరికానుసారమే యుద్ధం చేసినప్పుడు కూడా నేర ప్రవృత్తి నేర భీతి అనేది ఉండాలి, పాప భీతి అనేది ఉండాలి. ఆ పాప భీతి అంటే కొన్నిసార్లు మనకు తెలిసి మనం ఎన్ని చేసినా కొన్ని తెలుసో తెలియక మన సార్లు చాలా తప్పులు అయిపోతుంటాయి. ఆ తప్పులకు మనం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఏముందిలే చిన్న చిన్నవే కదా అని మనం వదిలివేయడానికి లేదు. అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి భగవంతుడి యొక్క నిర్ణయానుసారం, భగవంతుడి యొక్క కోరిక అనుసారమే మహాభారత యుద్ధం జరిగింది. అయినప్పటికీ యుధిష్ఠిర మహారాజు అది భగవంతుడి కృప, భగవంతుడి కారణం కదా, భగవంతుడిగా చెప్పాడు, ఆయన వాళ్ళే జయించాడు, ఆయన దగ్గర నుంచి జయించాడు కదా అని వదిలేదు. ఆ పాపమస్తాన్ని తీసుకున్నాడు, ఆ పాప భీతి ఆయన పెట్టుకున్నాడు. ఆ విధంగా మనం పశ్చాత్తాపడుతూ మనల్ని మనం శుద్ధరించుకుంటాం, భగవంతునికి మనం ముదం కూర్చుని వాళ్ళు అవుతాం, ఆనందం ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో అందుకే మనం పశ్చాత్తాపడడం అనేది అంటే ఇక్కడ ప్రభుత్వం అసంకల్పితంగా మనకి కొన్ని నేరాలు జరుగుతూ ఉండొచ్చు మనం చేసే జీవితంలో. వాటికి కూడా మనం ప్రాయశ్చిత్తం శాస్త్రానుసారం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రీతిగా వర్తించక కేవలం ఇంద్రియ ప్రీత్యార్థమే లేక స్వార్థం కొరకే కర్మ నొనరించువాడు చేసిన పాపములకు సర్వ విధంగా క్లేశములు అనుభవించవలసి వచ్చును. మరి ఒకవేళ మనం ప్రత్యేకత తీసుకోకుండా మనం ఏముంది ఆ అవకాశం దొరికింది కదా అని మనం ఇంద్రియ భోగం చేస్తే ఆ పాపం తాలూకా ఫలితాన్ని అంతటిని మనం పడాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఉం. అది అంచేత మనం అనగా యజ్ఞ నిర్వహణ యొక్క ముఖ్య ప్రయోజనము పూర్ణపురుష శ్రీహరిని సంతృప్తిపరచడయే. యజ్ఞ నిర్వహణ విధానం వివిధ కాలములు, ప్రదేశములు, జనులను అనుసరించి భిన్నముగా ఉన్నను, సర్వకాల సర్వవసరందును అటువంటి యజ్ఞ ప్రయోజనం ఏకంగా నుండును. అదే దేవదేవుని శ్రీహరిని సంతృప్తిపరచడం. ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కార్యాన్ని బట్టి చేసే విధానం మారినప్పటికీ కూడా దాని యొక్క లక్ష్యం ఏమి ఉండాలి? ఒకటే ఉంటుంది, అదేంటి? సంసిద్ధి పరితోషణం. చేత మనం అది మర్చిపోకూడదు. అందుకని చెప్తాను, లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు, ఎందుకు చేస్తున్నాం అని మర్చిపోకూడదు. మనం విష్ణువుని సంతోషపరచడం చేస్తాం అనే విషయం మనం ఎప్పుడైతే మర్చిపోమో మిగతాదంటే బాగానే ఉంటుంది. ఇక మనకి ఏ ప్రదేశంలో కూడా లేదా జాతికి లేదా మతములకు లేదా శాఖకు లేదా విద్యుత్ ధర్మములకు చెందిన మనుషులైనను ప్రత్యేక దేశ కాల మనుషులకు శాస్త్రములను నిర్దేశించిన యజ్ఞములను మాత్రమే నిర్వహించవలసి ఉన్నది. కలియుగ జనులు అపరాధరహితంగా శ్రీకృష్ణ పవిత్ర నామమును కీర్తించడం ద్వారానే ఆ దేవదేవుని భక్తిలో నియుక్తులై కావాలని వ్యాధశాస్త్రంలో ఉపదేశింపబడినవి. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. సంచేత మనకి ఈ కలియుగంలో ప్రదేశాన్ని బట్టి అవన్నీ ధర్మాలను బట్టి మార్చింది, అవన్నీ చేసినప్పటికీ చేయగలిగితే చెయ్యండి. లేదంటే మెయిన్ ఏంటి, కలియుగంలో ఈ హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనం భగవంతుని సంతృప్తి అన్ని రకాలైన మనం యజ్ఞాలు చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ప్రభుపాద వారు సంకీర్తన యజ్ఞతులకు మహత్యాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఆహూతో భగవానురాజ్ఞ యాజయిత్వా ద్విజైర్నృపం ఉపాసక కచిన్మాసాం సుహృదాం ప్రియకామ్యయా. ధర్మరాజు యజ్ఞములకు ఆహ్వానింపబడిన పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవానుడు ఆ యజ్ఞములను యోగ్యులైన బ్రాహ్మణులచే నిర్వహింపజేసెను. అటువంటి బంధువుల ప్రియము కొరకు అచ్చటనే కొలది మాసములు వసించెను. సో ఇక్కడ కృష్ణుడు కూడా ఆ యజ్ఞాలకి హాజరయ్యి తర్వాత కొన్ని రోజులు యజ్ఞాల నిర్వహణ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు తన బంధువులకు ప్రియుడైన ధర్మరాజులందరూ కూడా, అది మనం ఆల్రెడీ చర్చించాం, చాలా రోజులు అక్కడ ఉన్నాడు, ఉన్న తర్వాత వెళ్ళిపోవడం జరిగిపోతే ఇవన్నీ జరిగింది. అంటే ఇదంతా కూడా దాని ముందు ఆ కృష్ణుడు ద్వారకావాసం వెళ్ళడానికి ముందు విషయం ఇక్కడ మనం చర్చిస్తున్నాం. యజ్ఞ నిర్వహణ పర్యవేక్షించటకే శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు ఆహ్వానింపబడును. ఆ దేవదేవుడు అందరి తన జ్యేష్ఠ మేనభావ యొక్క ఆదేశములకు కట్టుబడి
ద్విజులైన బ్రాహ్మణ యజ్ఞంలో నిర్వహింపజేసెను. కేవలము బ్రాహ్మణ వంశ జన్మము యజ్ఞ నిర్వహణకు మనుషునికి యోగ్యత చేయజాలదు. ప్రామాణిక ఆచార్య నుండి సరైన శిక్షణ మరియు మంత్రదీక్ష ద్వారా మనుషులు ద్విజులు కావలసినను. ద్విజత్వం పొందిన బ్రాహ్మణుడు కుటుంబపు సంతానం ద్విజులు కానట్టి శూద్రులతో సమానము. అటువంటి బ్రాహ్మణ బంధువులను ధర్మ కార్యములు లేదా వ్యాధికారముల నుండి బహిష్కరించవలను. శ్రీకృష్ణునకు ఆ కార్యభారం అప్పగింపబడెను. పూర్ణుడైన అతడు ఆ, అత- అంతర్ ప్రామాణికమైన ద్విజ బ్రాహ్మణులచే సఫల మాకు రీతిలో యజ్ఞంలో నిర్వహించేసింది. సో యజ్ఞ నిర్వహణ బాధ్యత అంతా కృష్ణుడు తీసుకున్నాడు. కృష్ణుడు తీసుకుని ఏం చేశాడు? నిష్ణాతులైన ఉత్తీర్ణులైన అర్హత కలిగిన బ్రాహ్మణులను మాత్రమే సెలెక్ట్ చేసి వారితోటి యజ్ఞాలన్నింటినీ చేయించాడు. అది ద్విజుల యొక్క పుత్రులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు వారి యొక్క లక్షణాల ద్వారా ద్విజత్వాన్ని పొందిన వాళ్ళు, అంతే తప్ప బ- ఆ బ్రాహ్మణ బ్రాహ్మణ ఆ, బ్రహ్మ బంధువులు కాదు. బ్రహ్మ బంధువులు అంటే పుట్టినందుకు పుట్టిన వల్ల నేను మన బ్రాహ్మణ పుట్టాను కానీ నేను బ్రాహ్మణ్ చెప్పుకున్న అలాంటి వాళ్ళతో కాదు. ఎవరైతే తమ యొక్క లక్షణాల ద్వారా బ్రాహ్మణ బ్రాహ్మణత్వం పొందారో వాళ్ళతోటి ఇక్కడ ఆయన చేయించాడు. అది తతో రాజ్ఞాభ్యనుజ్ఞాత కృష్ణయా సహ బంధుభిః యయోద్వారవితం బ్రహ్మం సార్జునో యదు బిర్వృతః. ఓ సౌనక, తదుపరి దేవదేవుని శ్రీకృష్ణ ధర్మరాజు ద్రౌపది ఇతర బంధువుల నుండి వీడ్కోలు పొందినవాడే అర్జునుడు మరియు ఇతర విధ్వంసీలను గూడి ద్వారపురికి పయనమయ్యను. సో ఈ విధంగా ఈ పరీక్ష మహారాజ్ జన్మం తర్వాత కొన్ని రోజులు ఉండి ఏ విధంగా వెళ్ళాడు అనేది అక్కడ మనం చర్చించాం. దాని తర్వాత నగర ద్వారకా ప్రవేశం అన్ని కూడా మనం ఆల్రెడీ చర్చించాం. సో ఈ విధంగా ఆయన కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆయన ద్వారకా ఈ హస్తినాపురం వదిలి ద్వారకాకి బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా ఈ ఈ అధ్యాయం ఇక్కడితోటి సమాప్తం అయింది. దీని తర్వాత అధ్యాయం ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము 13వ అధ్యాయం. అది మనం వచ్చే వారం చూద్దాం.